బౌలింగ్ కోచ్పై ఉన్న ఉత్కంఠ వీడింది. కొత్త కోచ్ రవిశాస్త్రి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. రవిశాస్త్రి కావాలనుకున్న భరత్ అరుణ్ను టీమిండియా బౌలింగ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. అరుణ్ గతంలో రవిశాస్త్రి టీం డైరెక్టర్గా ఉన్నప్పుడు బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. మళ్లీ కోచ్గా నియమితుడయ్యాక కూడా శాస్త్రి అరుణ్ కోసమే పట్టుబట్టాడు. రవిశాస్త్రి పరిపాలకుల కమిటీ బీసీసీఐ అధికారులను కలుసుకున్నాక బౌలింగ్ కోచ్పై బోర్డు నిర్ణయం తీసుకుంది. అరుణ్ 2019 ప్రపంచ కప్ వరకు టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉంటాడు. అరుణ్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు సహాయ కోచ్గా పనిచేస్తుండటంతో దానికి రాజీనామా చేయనున్నాడు. బ్యాటింగ్ కోచ్గా సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్గా ఆర్ శ్రీధర్లను కొనసాగించాలని కూడా బోర్డు నిర్ణయించింది. అయితే రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ల నియామకంపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ద్రవిడ్, జహీర్ గొప్ప క్రికెటర్లు అని, వారి సలహాలు జట్టుకు అమూల్యమని తెలిపాడు రవిశాస్త్రి. వారినెప్పుడైనా ఆహ్వానిస్తామని వివరించాడు. తనను కోచ్గా ఎంపిక చేసినందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీకి రవిశాస్త్రి ధన్యవాదాలు తెలిపాడు. రవిశాస్త్రి కోరినట్లే సహాయక కోచ్ల బృందాన్ని నియమించిన బీసీసీఐ ఇప్పుడు అతనికి భారీగా వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఏడాదికి 8 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. గత కోచ్ అనిల్ కుంబ్లేకు 6.5 కోట్లు వేతనంగా లభించేది. సహాయక కోచ్ల వేతనము పెరిగే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు సంజయ్ బంగార్, భరత్, అరుణ్, ఆర్ శ్రీధర్లకు వేతనం 2 నుంచి 3 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది.